హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం సౌత్ హాల్ కి వచ్చాము. అక్కడ చూసారా, పంజాబీ లాంగ్వేజ్ లో రాసుంది సౌత్ హాల్ అని చెప్పి. మా ఆయన గూగుల్లో సెర్చ్ చేశాడు. నాకైతే తెలియదులేండి పంజాబీ లాంగ్వేజ్. ఇంకా సెర్చ్ చేస్తే అర్థమైంది ఏంటంటే అది పంజాబీ లాంగ్వేజ్ అంట. ఇంకా సౌత్ హాల్ కి ఎందుకు వచ్చాము సడన్ గా అంటే, ఇండియా నుంచి ఆల్మోస్ట్ నియర్ టు 1 year అన్నమాట. మనము అక్కడ నుంచి తెచ్చుకున్న క్లిప్పులు, స్టిక్కర్స్, మన యాక్సెసరీస్ అన్ని, అమ్మాయిల యాక్సెసరీస్ అన్ని అయిపోయినాయి అనమాట. ఇంకా సర్లే అని చెప్పి ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ కి ఫేమస్ అంటే సరే ఒకసారి వచ్చిపోదామని వచ్చాం మేమైతే. గూగుల్లో సెర్చ్ చేసామన్నమాట, యూకేలో స్ట్రీట్ షాపింగ్ ఎక్కడ ఉంటుంది, ఇండియన్ థింగ్స్, యాక్సెసరీస్ అని కొడితే మనకి సౌత్ హాల్ అని వచ్చింది. ఇదైతే మాకు దగ్గరే కాబట్టి మేమైతే ఇంక ఇక్కడికి వచ్చేసామన్నమాట. సేమ్ బేగం బజార్ లాగే ఉంటదంట, చూద్దాం వెళ్ళి మనమైతే. సౌత్ హాల్ లో దిగంగానే గురుద్వార్ కనిపించింది అనమాట. నేను ఆల్రెడీ గూగుల్లో సెర్చ్ చేశాను, ఇక్కడ పాపులేషన్ ఎవరు ఎక్కువ అని చూస్తే నాకైతే ఇండియన్సే ఎక్కువ అని కనిపించింది. గురుద్వార్ పక్కనే సర్వణ భవన్ కూడా ఉంది. అవునా, సరే సరే. ఇంకా సర్వణ భవన్ కూడా ఉంది చూసారా ఇక్కడ ఆపోజిట్ లో. సర్వణ భవన్ కి ఆపోజిట్ లోనే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఉంది గాయస్. చూడండి, సర్వణ భవన్ కూడా పంజాబీ లాంగ్వేజ్ లో రాసింది. చూడండి, ఫుడ్ మార్కెట్స్ కూడా అన్నిట్లో, సూపర్ మార్కెట్స్ కి పంజాబీ లాంగ్వేజ్ లోనే రాసింది. ఇట్లా వైట్ హౌస్ అంటే నేను అమెరికాలో ఉన్న వైట్ హౌస్ అనుకున్నా. డెంటల్ క్లినిక్ అంట, భలే పెట్టారు కదా పేరు, అసలు తెలివబ్బా. ఇటు చూడండి, ఫ్రెష్ జ్యూసెస్ అంట, షుగర్ కేన్, కోకోనట్ అన్ని స్టాల్స్ లా పెట్టారు. బాగుంది కదా. చాట్ హౌస్ అంట, షుగర్ కేన్ జ్యూస్ 500 అంట గైస్. అదినే కళ్ళు తిరుగుతాను నాకు. కాస్ట్ వినే కళ్ళు తిరిగిందంటే కొనాలంటే కష్టమే. ఇక్కడైతే ఎలక్ట్రికల్ బైక్స్ ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. తీసుకునే ప్లాన్ ఉంది, అందుకే చూద్దాం ఒకసారి అని వచ్చాము. రకరకాలుగా ఉన్నాయి అసలు. మినీ రాయల్ ఎన్ఫీల్డ్ లాగా, మినీ టీవీఎస్ లాగా అనిపించింది నాకైతే. వెనకాల ఇంకొకరు కూర్చోడానికి కూడా సీట్ ఉందన్నమాట. ఇంకా అదే చూస్తా ఉన్నాము. ఒక్కటి 1,70,000 ఉంది. లీస్ట్ అంటే 70,000 అనమాట. యాక్చువల్ గా కార్ కొనాలా ఇది కొనాలా అని చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. చూడాలి ఏం కొంటాము. కారే కొనాలని ఉంది కానీ మా ఇద్దరికి డ్రైవింగ్ రాదు, అదే ఇక్కడ ప్రాబ్లము. పోనీ ధైర్యం చేసి ఇక్కడ నేర్చేసుకుందామా అన్న కష్టమే. ఇక్కడ అంత ఈజీగా పాస్ చేయరంట, బాగా ఫెయిల్ అయిపోతారంట థియరీ టెస్ట్ లో. అదే ఆలోచిస్తా ఉన్నాం అనమాట. ఇంకా ఆలోచిస్తే ఏమొస్తుంది, నీరసం తప్ప. నేను ఇంకాసేపు రియలైజ్ అయ్యి ఇక్కడ ఏదైనా ఫుడ్ తినేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాము జర్నీ అని చెప్పి ఆగాం. ఇక్కడ రెస్టారెంట్ పేరు చూసారా, మేరీ మర్జీ అన్నమాట. ఇది ఒక బస్ అన్నమాట. బస్ లో పెట్టేశారు, భలే అనిపించింది వెరైటీగా. ఇంకా అందుకే సరే ఇక్కడ ఫస్ట్ అయితే బోని చేసేద్దామని ఇక్కడ ఆగామన్నమాట. నేనైతే పిజ్జా సమోసా అంట అదేదో ఆర్డర్ చేశాను. పిజ్జా అంత సైజ్ లో కాకపోయినా దాంట్లో హాఫ్ సైజ్ అన్నా వస్తుందని భ్రమపడ్డా నేనైతే. చూడండి, మన ₹10 సమోసా అంత సైజ్ కూడా లేదు అదైతే కరెక్ట్ గా. దాన్ని చూసి నాకు ఇంకా నీరసం వచ్చేసింది గైస్. నేను ఎప్పుడు వెరైటీ ఫుడ్ ట్రై చేసినా నాకు ఇట్లే అవుతుంది. ఇంకా అది సరిపోదు, నాకు ఇంకేమన్నా తీసుకొని రా అని మా ఆయన్ని పంపించిన. మళ్ళీ నేను ఈసారి పంజాబీ సమోసా పట్టుకరా అని చెప్పిన. ఇంకా వెళ్ళి తీసుకొని వస్తున్నాడు అనమాట. పర్లేదు, కాస్ట్ అయితే దాంట్లో ఈ లైఫ్ బై హ్యాండ్ వాష్ కనిపించింది ఎంట్రన్స్ లోనే. 5 లీటర్స్ 500 అంట. ఇది చూడంగానే నాకైతే ఒకటి గుర్తొచ్చింది, లైఫ్ బై ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. అదే గుర్తొచ్చింది నాకైతే. మీకేం గుర్తొచ్చిందో కామెంట్ చేయండి. లైఫ్ బై నేను చూస్తామని చెప్పి మొహం ఇట్టు తిప్పితే ఇక్కడైతే ఒక మామిడికాయ షాపులు కనిపించింది అనమాట. మామిడి పండ్లు మొత్తం ఒక్కొక్క బాక్స్ ₹1000 అలా ఉంది. లీస్ట్ అంటే 900 అనమాట. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇక్కడైతే ఇండియన్ గ్రోసరీస్ అన్ని కనిపిస్తున్నాయి బయట నుంచే. ఇదేదో భలే ఉంది కదా అని చెప్పి సరదాగా షాపింగ్ చేద్దామని ఇంకా ముందుకెళ్తా ఉన్నాం అనమాట. ముల్లంగి కూడా కనిపించింది ఇక్కడ నాకైతే. గ్రోసరీస్ అన్ని మా ఇంటి దగ్గర కంటే చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ కాస్ట్. ఇంకా అందుకే సరే లోపలికి వెళ్ళి ఒక లుక్ వేసుకొని వద్దామని వెళ్తున్నాం మేమైతే. ముందు మొక్కజొన్న తర్వాత ఇంకేదైనా అని బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయినాం అనమాట. ఎన్ని రోజులైందో మొక్కజొన్నని ఇలాగా తోలుతో పాటు చూసి అసలు చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో. ఇంకాస్త ముందుకెళ్తే మన గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ కూడా కనిపించింది. ₹100కి 3 బిస్కెట్ ప్యాకెట్లు అంట. ఇంకా కాకరకాయలు కూడా పర్లేదు, కేజీ ₹199 అంట. ఇంకా అన్ని చూసుకుంటే అలా వెళ్ళిపోతున్నాము. యాపిల్స్ కూడా భలే ఉన్నాయి, చూడడానికి చాలా పెద్దవిగా ఉన్నాయి. ఇంకా వీటిని కూడా ఒక లుక్ వేసి ఇంకొంచెం ముందుకెళ్తే కోకోనట్ కనిపించింది. ఒక కొబ్బరి బొండం వచ్చి 250 అంట. ఇండియాలో 50 పెట్టి కొనాలంటే కన్నీళ్ళు వస్తాయి, ఇంకా 250 పెట్టి కొనాలంటే ఇంకా మా ఆయనకి ఏమొస్తుందో నాకైతే తెలీదు. ఇంకొంచెం ముందుకు వచ్చాక మామిడి పండ్లు కనిపించాయి మళ్ళీ. ఇవైతే 600 అంట కేజీ. 600 కదా అని కొనేద్దామని కన్విన్స్ అయినాం మేమైతే. ముందుంది ముసళ్ళ పండగ అని ఊరికే అనలేదు. 4 కాయలు అవైతే 1.5 కేజీ పడిందనమాట. మొత్తం 900 అలా పడిందంట కాస్ట్. అందుకే ఆలోచించకుండా ఏ పని చేయకూడదని ఆ తర్వాతే అర్థమైంది. ఇంకా థమ్స్ అప్ కూడా కనిపించింది ఇక్కడ. మన ఇండియన్ ఫుడ్ అంతా ఇక్కడే ఉన్నట్టుంది ఈ షాప్ లోనే. మాజా, లిమ్కా అన్ని కనిపించాయి. ఇంకా అవన్నీ ఒక లుక్ వేస్తున్నా నేనైతే. సాంబ్రాణి కడ్డీలు కూడా కనిపించాయండోయ్. మనకు పూజకు కావాల్సినవన్నీ ఇక్కడే ఉన్నాయి మొత్తము. నేను అయితే మొత్తం ఒక షాప్ అంతా ఒక రౌండ్ వేసేస్తున్నా. ₹10 ఫ్రూటీ కూడా కనిపించింది, అవైతే 300 అంట. ఆ ప్యాకెట్ మొత్తం 8 ఉంటాయి అనుకుంటా.
అనుకుంటా. 8 ఇంకా కొంచెం ముందుకెళ్తే రాఖీలు కూడా కనిపించాయండోయ్. రకరకాల రంగురంగుల రాఖీలయితే ఉన్నాయి. ఇవి కొనాలంటే కష్టమే లేండి. ఒక్కొక్క రాఖీ నాకు తెలిసి 300, 400 ఉంటది. ఇంకా రాఖీలు పెట్టుకోవడానికి ప్లేట్ కూడా ఉందిక్కడ. ఆ ప్లేట్ కూడా 300 ఎంతో అనుకుంటానింకా. అలా రాఖీల వైపు ఒక లుక్ అయితే వేస్తున్నాను. నేను కొనేదేం లేదు గానీ ఊరికే చూస్తున్నాను అలాగా. కాసేపు అలా ఖాళీగా తిరిగేసి కావాల్సినవన్నీ కొనుక్కొని మళ్ళీ ఇంకా ఎక్స్‌ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. చూద్దాం ఇంకా ముందు ముందు ఏముందో. ఇదంతా చూడండి మొత్తం క్లాతింగ్స్ అన్నమాట. ఒక పర్ మీటర్ కి 3 పౌండ్స్ అంట. అంటే మన కరెన్సీలో 300. మొత్తం క్లాత్స్ ఇవన్నీ. ఎవరికన్నా కావాలనుకుంటే సౌత్ హాల్‌కి రావచ్చు అన్నమాట. చూడండి. ఇందాక చూపించిన మెటీరియల్స్ ఉంది గదా! అలాంటి షాప్స్ ఒక 6, 7 దాకా ఉన్నాయి. చాలానే ఉన్నాయి మొత్తము. అది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకు కావాల్సిన యాక్సెసరీస్ అయితే కనిపించేసాయన్నమాట. ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి ఎక్స్‌టెన్షన్ దగ్గర వరకు అన్నీ ఉన్నాయి. ఇంత దూరం రావాల్సిన రీజన్ ఏంటంటే మా ఇంటి దగ్గర కూడా క్లిప్స్ అవి ఉన్నాయి గానీ హెయిర్ బ్యాండ్స్ అవి. బట్ బొట్టు బిళ్ళలు అయితే నాకెక్కడా కనిపించట్లేదు స్లౌ‌లో. ఇంకా అందుకే ఇంత దూరం రావాల్సొచ్చింది. మన హిందూ రిలీజియన్‌లో మ్యారీడ్ వాళ్ళు బొట్టు ఇంపార్టెంట్ గాబట్టి ఇంకా అయిపోతున్నాయన్నమాట. ఇంకొక 1, 2 ప్యాకెట్స్ ఉన్నాయి అంతే ఫినిష్ అయిపోతున్నాయని చెప్పి ఇంక ముందే తీసుకుందామని ఇక్కడికైతే వచ్చేసామన్నమాట మేమైతే. బొట్టు బిళ్ళల కోసం వస్తే బోలెడన్ని కనిపించాయన్నమాట. భలే అనిపించింది నాకైతే. మొత్తం బేగం బజార్ చూసినట్టే ఉంది. ఇమిటేషన్ జ్యువెలరీ చూసినప్పుడల్లా కొనుక్కోవాలని భలే అనిపిస్తది. కానీ కొని మూల పెట్టడం తప్ప కొన్నందుకైనా కనికరించి ఒక్కసారి కూడా వేసుకోను నేనైతే. ఇంకెందుకు కొనడం వేస్ట్ అని ఊరికే చూస్తున్నా ఈ రోజైతే నేను. ఈ ఇమిటేషన్ జ్యువెలరీ అంతా బానే ఉంది గానీ నాకైతే అంత క్వాలిటీగా అనిపించట్లేదు. ఓకేగా ఉంది క్వాలిటీ. అందుకే నేనైతే ఇంకేం తీసుకోలేదు. ఓన్లీ బొట్టు బిళ్ళలు, స్టిక్కర్లు, రబ్బర్ బ్యాండ్స్ అవే తీసుకుంటున్నా నేనైతే. చూడండి అంత క్వాలిటీగా అయితే నాకేం అనిపియలేదు. కాస్ట్ అయితే రీజనబుల్ గానే ఉంది. కాస్ట్, క్వాలిటీ 2 ఒకే చోట ఉండలేవులెండి. 2 అపోజిట్ పోల్స్ కదా ఎంతైనా. ఇంకా శాండల్స్‌లో కూడా చాలానే వెరైటీస్ ఉన్నాయన్నమాట. షూ టైప్, బూట్ కట్ టైపు, ఇంకా హిల్స్ అన్నీ చాలానే వెరైటీస్ ఉన్నాయి. మొత్తం మన ఇండియన్ వేర్ అన్నమాట. ఇంకా చాలా థింగ్స్ ఇంటికి కావాల్సినవి అన్నీ చాలానే ఉన్నాయి. పూజ సామాన్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. మెహందీ ఫంక్షన్‌కి మన ఇండియన్ యాక్సెసరీస్ అన్నీ దొరికేస్తున్నాయి ఇక్కడైతే. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. మ్యారేజ్‌కి కావాల్సినవన్నీ మోస్ట్‌లీ ఒకే ప్లేస్‌లోనే దొరికేస్తాయి మనకింకా. మనం ఇంత దూరం కష్టపడి వచ్చిన బొట్టు బిళ్ళలు కూడా మన కంటికైతే కనిపించేసాయి గానీ నాకు నచ్చినవి అక్కడ లేవు. ఇక్కడ ఎక్కువ పంజాబీసే కదా! ఇంకా పెద్ద పెద్దవి ఉన్నాయన్నమాట. అంత పెద్దవైతే మనం పెట్టుకోలేం కదా! చిన్న చిన్నవి కనిపిస్తాయేమో అని ఆశతో ప్రతి షాప్‌లో ఎతికేసా నేనైతే. రీసెర్చ్ చేసేసిన. నాకైతే ఎక్కడ కనిపియలేదు నాకు నచ్చినవి. ఇంకా స్టోన్ స్టిక్కర్స్. ఇక్కడైతే స్టిక్కర్స్ కూడా కాస్ట్ తక్కువే ఉంది. ఒక్కొక్కటి 100 రూపీసే. కానీ మొన్న ఈస్ట్ హామ్‌కెళ్ళినప్పుడైతే అక్కడ ఒక్కొక్కటి 300, 500 కూడా ఉంది. నార్మల్ ప్లెయిన్ స్టిక్కర్సే. నాకైతే కాస్ట్ ఇక్కడ రీజనబుల్ గానే అనిపిస్తాంది మొత్తానికైతే. అన్నీ ఉన్నాయి గానీ మనకేమి నచ్చవులే. ఇవన్నీ మనం వేసుకోము. మనమంత సెట్ అవ్వదు కూడా నాకైతే ఇవన్నీ. అందుకే నేనేం తీసుకోలేదు ఇంకా. అన్నీ చూస్తా ఉన్నా ఊరికే అట్లా. ఇంకా మన ఇండియన్ ఎథ్నిక్ వేర్ బట్టలైతే బోలెడన్ని ఉన్నాయి. అసలు నేను అవాక్కయినా. నేనసలు యూకేలో ఉన్నానా, ఇండియాలో ఉన్నానా అని. బట్టలనే కాదు గైస్ ఏ టు జెడ్ ఏం కావాలన్నా మన ఇండియాలో మనకేం కావాలన్నా ఎలా అయితే వెళ్తాము బేగం బజార్‌కి అలానే ఇక్కడ యూకేలో అయితే ఇక్కడికొచ్చేయొచ్చు హ్యాపీగా. మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. నేనైతే కన్ఫర్మ్‌గా చెప్తా అదైతే. ఇండియన్ వేర్ అనే కాదు ఏషియన్ వేర్ మొత్తం ఉన్నాయన్నమాట. టోటల్‌గా ఏషియన్స్ అందరూ ఇక్కడికొచ్చేయొచ్చు హ్యాపీగా. అందరూ ఏషియన్సే కనిపిస్తున్నారు నాకు రోడ్‌లో గూడా అంతా అసలు. మా ఆయన ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మైసూర్ శాండిల్ సోప్ కూడా దొరికేసింది మా ఆయనకి. ఇంకా హ్యాపీగా తీసుకునేసాం ఇంకా. స్టిక్కర్లు చూడండి ఎంత పెద్ద పెద్దవిగా ఉన్నాయి. అందుకే నేనైతే తీసుకోలేదని చెప్పాను గదా మీకు ముందే. ఇంక ఈ ప్లెయిన్ రెడ్ కలర్ అన్నా తీసి పెట్టుకుందాం. ఎందుకైనా మంచిది ఉపయోగపడుతుంది ఫ్యూచర్‌లో ఏది లేకపోతే అని చెప్పి ఇదైతే ఒకటి తీసుకొని ఇంకా 2, 3 క్లిప్స్ తీసుకొని ఇంక ఇయర్ రింగ్స్ ఏమన్నా తీసుకుందామా అని కాసేపు రిసర్చ్ చేశాను. నాకైతే ఏమంత అనిపించలేదు. చెప్పాను గదా నాకు క్వాలిటీ పెద్దగా నచ్చలేదని చెప్పి. ఇంకా అవేం తీసుకోకుండా ఇవైతే బిల్లింగ్ చేసుకొని బయటకైతే వచ్చేసామన్నమాట మేమైతే. మీరైతే ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో కలెక్షన్ ఒకసారి చూపిస్తా మీకు. ఇదైతే జస్ట్ శాంపులే అన్నమాట. ఇంకా రకరకాలుగా ఉందసలు. అవన్నీ తీయాలంటే ఇంక ఈ వీడియోలో సరిపోదన్నమాట. అందుకే నాకు కనిపించినవన్నీ కొన్ని కొన్ని అలా అలా తీసేసానింకా. యూకేలో గూడా ఎండలేం మామూలుగా లేవు. ఇంకా షాపింగ్ చేసి చేసి అలసిపోయి నీరసించిపోయినాం. ఇంకా తిందాం ఏమన్నా అని చెప్పి ఇక్కడికొచ్చాము. అసలు మేము కరెక్ట్ కాదు ఇది ఇక్కడ తినడం అసలు. స్ట్రీట్ ఫుడ్ తినకుండా ఎప్పుడు రొటీన్‌గా తినే ఫ్రైడ్ ఫుడ్ తింటున్నాం. మాకు తెలియక ఇక్కడికైతే వచ్చేసి తినేస్తున్నాం మేము. మళ్ళా అర్థమైంది ఎందుకురా తిన్నామని. ఫుల్‌గా తినేసాం ఇంకా. స్ట్రీట్ ఫుడ్ అసలేం అంతగా ఎక్స్‌ప్లోర్ చేయలేదు. మళ్ళీ ఇంకొక రోజు ఎళ్లి పర్టిక్యులర్‌గా స్ట్రీట్ ఫుడ్ కోసమే వెళ్ళొచ్చసలు. ఎన్ని స్టాల్స్ ఉన్నాయంటే మీరు ముందు ముందు చూస్తారసలు. అది ఇండియానా, యూకేనా అన్నట్టే ఉందింకా. అనవసరంగా ఇక్కడ తీసుకున్నామే అని నేనైతే చాలా చూడండి ఫీల్ ఇది అయినా ఇండియన్ ఇంకా. రెస్టారెంట్ అంట. అక్కడ రాశారు కూడా. అండ్ అక్కడ అది హరే రామ హరే కృష్ణ టెంపుల్ అనుకుంటా. మేము ఆల్రెడీ నాన్ వెజ్ తినేసాము. లేకపోతే ఇప్పుడు గానీ వెళ్ళిండొచ్చు. కడుపులో కొంచెం గూడా స్పేస్ లేదు. కానీ కొంచెం కష్టపడి ఇష్టమైన కుల్ఫీనయితే తిందామని ఫిక్స్ అయిపోయినాం మేమింకా. ఇద్దరం చెరొక కుల్ఫీ అయితే తీసేసుకున్నాము. రకరకాల కుల్ఫీలున్నాయి ఇక్కడ అసలు. నిజంగా స్ట్రీట్ ఫుడ్ కోసమయితే ఖచ్చితంగా సౌత్ హాల్‌కి రండి. అసలు
చూడండి మీరే మోమోస్, పానీపూరీస్, స్వీట్ కార్న్స్ అన్నీ ఉంది అసలు చాట్స్ డిఫరెంట్ డిఫరెంట్ చాట్స్ అసలు. ప్రతి అడుక్కడుక్కి ఒక బండుందండి అసలు. అట్‌లీస్ట్ ఒక 10, 15 బండ్లుంటాయి నాకు దెలిసి. నాకైతే ఆ బండ్లు చూస్తాంటే నోరూరిపోతాంది. కానీ స్టమక్‌లో అయితే అస్సలు స్పేస్ లేదనమాట. తినేసి కడబిడైతే కష్టమే గదా! అని చెప్పి ఇంక మేమైతే అస్సలు తినలేదు ఇంకేమి. కనీసం తినలేకపోతున్నాం. అట్‌లీస్ట్ ఒక లుక్ అన్నా వేసొద్దామని ఇంకైతే మేము మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసుకుంటా పోతున్నామనమాట. రాఖీ పండగ దగ్గరకొచ్చింది గదా! అందుకే ఎక్కడ చూసినా రాఖీలే ఉన్నాయి మొత్తం ఇంకా. అలా దారిలో దిక్కులు చూస్తూ పోతుంటే మన వోడాఫోన్ సిమ్ గూడా కనిపించిందండోయ్! ఇంకా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కూడా ఇక్కడ త్వరలో ఓపెన్ చేస్తారని గూడా ఉందక్కడ. మీకెవరికైనా కావాలంటే వెళ్ళొచ్చు. 2, 3 మంత్స్‌లో ఓపెన్ చేసేస్తారంట. ఎక్కడ చూసినా మ్యాంగోస్ కూడా కనిపించేస్తున్నాయన్నమాట ఇంకా. సౌత్ హాల్‌కెళ్తే మనకు కావాల్సినవన్నీ మన ముందే కనిపిస్తాయి. ఏదైనా కొనేసుకోవచ్చు అన్నట్లుంటదన్నమాట. మొత్తం అసలు ఒక్కటి దొరకందంటూ ఏది ఉండదనిపించింది నాకైతే. ఇంకా హై స్ట్రీట్ మొత్తం ఇలాగే స్టాల్స్ ఉన్నాయి. స్ట్రీట్ ఫుడ్స్, ఇండియన్ ఎథ్నిక్ వేర్, హోమ్ యాక్సెసరీస్ మనకు కావాల్సినవి అన్నీ ఇవే అన్నమాట. మొత్తం హై స్ట్రీట్ అంతా ఇంకా ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ దాకా బట్టలు కూడా నాకైతే కాస్ట్ రీజనబుల్ గానే అనిపించింది. అంత ఎక్కువేమి అనిపించలేదు. ఇంక మేమైతే హై స్ట్రీట్ అంతా అలా హల్చల్ చేసేసి హ్యాపీగా ఇంటికైతే వచ్చేసాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.